गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नक्षत्र दैवग्नेषु ध्रुवोपमं नक्षत्र सिद्धान्तप्रदं राघवार्यम् अहं भजे। राघवार्यम् अहं भजे। उत्तमद्रेकान नक्षत्र दिग्बलं कालां च जीवादेह त्रिगुणात्मकं भिन्नपाद प्रतिबिंबसूत्रकर्तारं मीनाद्वयनाडी सिद्धांत फलित निर्देशिकाचार्यं श्रीराघवाचार्य चरणौ शरणं सततं प्रपद्ये। ఓకే, మనము గత వారము కొంత నక్షత్ర దిగ్బల అనేటువంటి టాపిక్ మీద మాట్లాడుకున్నాం. అంటే మీనాటులో 4 పిల్లర్స్ 2 సబ్ పిల్లర్స్ ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసినదే. మీనాటులో 4 పిల్లర్స్ ఏంటివి? మొట్టమొదటిది ఉత్తమ త్రేక్కాణ, రెండవది గుణాలు, మూడవది నక్షత్ర దిగ్బల, నాలుగవది ఏందయ్యా ఇంకోటి జీవా శరీర. రైట్. జీవ శరీరం. తర్వాత 2 సబ్ పిల్లర్స్. ఆ 2 సబ్ పిల్లర్స్ ఏమిటివి? భిన్నపాదం ఒకటి, రిఫ్లెక్షన్ థియరీ ఒకటి. సరే, ఈ ఆరులో మనము ముఖ్యంగా రెండింటిని బాగా చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు నక్షత్ర దిగ్బలం గురించి గత వారంలో కొన్ని 3 సూత్రాలు, 8 అవుట్ ఆఫ్ 8 వీ హ్యావ్ డిస్కస్డ్ 3 సూత్రాలు. ఉదాహరణ జాతకాలు కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు నేను నీకు నోట్స్ పెట్టాను, చార్ట్లు పెట్టాను. అవన్నీ మీరు ప్రింట్ తీసుకుంటారు లేదా నోట్స్లోనే రాసుకుంటారు. ఒకవేళ మీరు దాన్ని తీసుకోలేదు అంటే, నోట్స్ రాసుకోలేదు, సార్ మా దగ్గర లేవు ఆ రూల్స్ 8 రూల్స్ అంటే, నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, మీరు ఫోటోలన్నా తీసుకోండి కెమెరాతో. దాంతో ఇప్పటికి క్లాస్ జరగడానికి లేదా ఉన్నాయంటే దానిలను ఫాలో కండి. మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయా? 8 షార్ట్స్ కొడుకున్నాయనుకుంటా. షార్ట్స్ నేను పంపినవి అదే, నేను ఏవైతే పంపానో వాటినే డిస్కస్ చేస్తాను. ఇప్పుడు కొత్తవేం కాదు, మీకు గ్రూప్లో పెట్టాను, డిస్ప్లే చేశాను ఇంతకుముందు. ఆ చార్ట్నే ఇప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. ఉన్నాయా అవి మీ దగ్గర? వెరీ గుడ్. ఈ ఈ 8 సూత్రాలను ఒక్కసారి డిస్ప్లే చేస్తాము, చూడండి. మీరు చూడండి, డిస్ప్లే చేయండి మాస్టర్ ఒకసారి. ఇదిగో ఇక్కడ ఒకటి, నంబర్ 1 సూత్రం, ఈజ్ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కేంద్ర. ఈజ్ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కేంద్ర అంటే గ్రహము కేంద్రములో ఉందా, అది మొదటిది. రెండవదేమి, ఈజ్ స్టార్ లార్డ్ పొజిషన్డ్ ఇన్ కేంద్ర. స్టార్ లార్డ్ కేంద్రములో ఉన్నాడా అది. మూడవదేమి, ఈజ్ స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా అది. నాలుగవది, ఈజ్ ప్లానెట్ పొజిషన్డ్ ఇన్ కంజంక్షన్ విత్ కేంద్ర లార్డ్. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా. 4 అయిపోయా. 5, ఈజ్ ప్లానెట్ ఆస్పెక్టెడ్ బై కేంద్ర లార్డ్. ఆ గ్రహము, మనం ఏ గ్రహాన్ని అయితే పరిశీలిస్తున్నామో ఆ గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా. చూడబడినప్పుడు దిగ్బలం వస్తుంది. ఈ ప్లానెట్ ఆస్పెక్టెడ్ బై ది ఆక్యుపెంట్, గ్రహము ఆక్రమించబడుతుందా లేకపోతే గ్రహము ఆక్యుపెంట్ తో చూడబడుతుందా, అంతా ఒకటే. 7వ సూత్రం, లార్డ్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ బీయింగ్ ఆస్పెక్టెడ్ బై కేంద్ర లార్డ్. స్టార్ లార్డ్ కేంద్రాధిపతితో చూడబడుతుందా, అది 7వది. 8వ సూత్రం, ఈజ్ ప్లానెట్స్ స్టార్ లార్డ్ ఇన్ కంజంక్షన్ విత్ కేంద్ర లార్డ్. ఈజ్ ప్లానెట్స్ స్టార్ లార్డ్ ఇన్ కంజంక్షన్ విత్ కేంద్ర లార్డ్ అంటే స్టార్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా అని ఈ 8 రూల్స్ మనము చెక్ చేసుకోవాలి. ఒక ఇంతకుముందు 3 దాకా వచ్చినాము, ఇప్పుడు 8 రూల్స్ వరుసగా 1 బై 1 చెక్ చేసుకుంటూ పోదాం. ఒక చార్ట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్ప్లే చేసినాం కదా, 4వ చార్ట్. 4వ చార్ట్, నా చార్ట్ ఏమిటి? తిరుపతి లొకేషను, డేట్ వచ్చి 12 అక్టోబర్ 1960. చూడండి, అది
లేకపోతే ఇది చేస్తాను, డిస్ప్లే చేస్తాను దాన్ని కూడా. ఇది 4వ చార్ట్ కనబడుతుందా? ఇది సార్ మీకు ఎస్ సార్. కనపడడం లేదా? ఇది 4వ చార్ట్. ఈ 4వ చార్ట్ పైన ఉంది, కింద ప్లానటరీ పొజిషన్, నక్షత్రం ఏ నక్షత్రంలో ఉంది, నక్షత్ర లార్డ్ కూడా ఇచ్చినారు. మీరు ప్రింట్ తీసుకుంటారు. సామాన్యంగా నేను ముందే డిస్ప్లే చేసిన వారం ముందు కరెక్ట్గా గురువారం రాత్రి క్లాస్ అయిపోతానే డిస్ప్లే చేసినారు. దాంట్లో గ్రూపులో పెట్టేశాను. అయ్యా మీరు ప్రింటర్ తీసుకోండి, నోట్ ఉండే అని చెప్పిన. మీరు రాసుకోలేదు, నోట్స్ తీసుకోలేదు, దానికి నేను బాధ్యుని కాదు, మీ ఇష్టం. మీరు నోట్స్ తీసుకొని అవన్నీ క్లాస్కు అవన్నీ జాగ్రత్తగా వస్తే మీకు బాగుంటుంది. ఏదో వచ్చినా పోయినామంటే లాభందా. సరే, ఎనీహౌ ట్రై చేయండి. ఇక్కడ ఈ 4వ చార్ట్ నుంచి ఇప్పుడు మొదలు పెడదాం. 8 సూత్రాలు మొత్తం ఉండేది మనకు. ఆ 8 సూత్రాల్లో మొదటి సూత్రం ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట మనము చార్ట్ విశ్లేషణ, నక్షత్ర దిగ్బల కనుక్కునేదానికి ముందు మనము ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఒకసారి మల్టివి చేసుకోండి. రికలెక్ట్ ద రూల్స్. మొదటి ఇప్పుడు ఎన్ని? 4. మొదటి కేంద్రంలో ఎవరెవరి దిగ్బలం చెందుతారు? అది ఫండమెంటల్ బేస్. దాని మీద ఆధారం. బుధ గురులు మొదటి కేంద్రంలో దిగ్బలము చెందుదురు. బాగా చూడండి, బుధ గురువులు మొదటి కేంద్రములో దిగ్బలము చెందుదురు. అంటే అసెండెంట్ లో మొదటి కేంద్రం అంటే అసెండెంట్ లేదా ఫస్ట్ కేంద్రము, ఏమంటారు దాన్ని, అంటే ఇంకేమన్నా కానీ. తర్వాత 4వ కేంద్రములో ఎవరు దిగ్బలం చెందుతారు? చంద్ర శుక్ర. అది గుర్తుపెట్టుకోవాలా. 4వ కేంద్రములో చంద్రులు, మొదటి కేంద్రములోనేమో బుధ గురువులు, 2వ కేంద్రం అంటే 4వది. 4వ కేంద్రములో ఎవరు? చంద్ర శుక్రులు. తరువాత 7వ కేంద్రంలో ఎవరు దిగ్బలం చెందుతారు? శని రాహువులు. వెరీ గుడ్. శని రాహువులు 7వ కేంద్రములో దిగ్బలము చెందెదరు. 10వ కేంద్రములో రవి కుజ కేతు. ఇవి 10వ కేంద్రములో దిగ్బలము చెందును. ఇవి గుర్తుపెట్టుకోండి. 1వ కేంద్రంలో బుధ గురువులు, 4వ కేంద్రములో చంద్ర శుక్రులు, 7వ కేంద్రములో శని రాహువులు, దశమములో అంటే 10th కేంద్రములో రవి కుజ కేతు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు గుర్తు రాక పైన రాసుకోండి నోట్స్ లో. ఇలా మళ్ళా అడిగినప్పుడు చెప్పడానికి గుర్తుంది, మీరు రాసుకోండి. లేదా ఇప్పుడు మీకు పనికి వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కేంద్రం, మొదటి కేంద్రం చెక్ చేద్దాం. మొదటి కేంద్రంలో దిగ్బలం చెందేది ఎవరెవరు? బుధుడు, గురుడు. మొట్టమొదటి ఒక్క ప్లాట్ పట్టుకుందాం, ఒక్కరిని పట్టుకుందాం. బుధుడు మొదటి కేంద్రంలో దిగ్బలం చెందేది 2 గ్రహాలు అయితే మొదట బుధుని చేద్దాం. బుధుడు అనేటువంటి వాడి స్టార్ లార్డ్ రాసుకోండి ముందు. బుధుడు మొదటి కేంద్రంలో దిగ్బలం చెందే గ్రహాలు బుధుడు గురువు. బుధుడు ఎవరి స్టార్ లో ఉన్నాడు అది రాసుకోవాలి. బుధ ఈజ్ ఇన్ ది స్టార్. రాతి అంటే రాహు. బుధుడు రాహు స్టార్ లో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్లే చాలు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఫిలప్ చేస్తారు. బాగా ఆలోచించేయండి. మొదటి కేంద్రంలో బుధ గురువులు దిగ్బలం చెందుతారు. ఒక్కొక్కరిని విశ్లేషణ చేద్దాము. మొట్టమొదట బుధుని పట్టుకుందాం. బుధుడు రాసుకోండి. బుధుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? రాహు నక్షత్రంలో ఉన్నాడు. అది అంటే బాహు. మీరు స్టెప్ బై స్టెప్. ఈ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కేంద్ర. ప్లానెట్ అంటే ఏమి? ఇక్కడ బుధుడిని పరిశీలిస్తున్నాం. బుధుడు ప్లానెట్ అవుతాడు. ఈ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కేంద్ర అంటే గ్రహములో కేంద్రం ఉందా అంటే బుధుడు అనేటువంటి వాడు ఈ నగ్న కేంద్రంలో ఉన్నాడా? లేడు సార్. లేడు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 2వ సూత్రం, ఈజ్ స్టార్ లార్డ్ పాజిటెడ్ ఇన్ కేంద్ర. బుధుని యొక్క స్టార్ లార్డ్ ఎవరు? రాహువు స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? రాహువు కేంద్రంలో ఉన్నాడా? లేడు సార్. లేడు. ఈజ్ స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? ఈ స్టార్ లార్డ్ కేంద్రాలార్డ్. 3వది స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా?
స్టార్ లార్డ్ రాహువు. రాహువు కేంద్రాధిపతి అయితే అలా దీనికి కాదు కదా. కాదు ఈ సార్. ఈ కేంద్రానికి అధిపతి బుద్ధుడు కానీ రాహువు కాదు కదా. కాదు కాదు. కాలేదు. నాలుగవ సూత్రం, ఈజ్ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కంజంక్షన్ విత్ కేంద్ర లార్డ్. ఈజ్ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కంజంక్షన్ విత్ కేంద్ర లార్డ్. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము అంటే బుధుడు. కేంద్రాధిపతి ఎవరు? కేంద్రాధిపతి ఎవరు ఇక్కడ? బుధుడితో కలిసి ఉందారా? లేదు. లేదు. ఈజ్ ప్లానెట్ ఆస్పెక్టెడ్ బై కేంద్ర లార్డ్. గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహము బుధుడు ఈడున్నాడు. కేంద్రాధిపతి ఎవరు? బుధుడు. బుధుడితో చూడబడుతుందా? లేదు కదా. బుధుడే. లేదు లేదు సార్. లేదు. ఆరు, ఈజ్ ప్లానెట్ ఆస్పెక్టెడ్ బై ది ఆక్యుపెంట్ ఆఫ్ ది కేంద్ర. కేంద్రములో ఉన్నటువంటి ఆక్యుపెంట్. ఈ ఆక్యుపెంట్ ఎవరు ఇక్కడ? సన్. ఆక్యుపెంట్. గ్రహము ఆక్యుపెంట్ కే చూడబడుతుందా? బుధుడు అనేవాడు ఈ ఆక్యుపెంట్ చూడబడుతుందా? రాహువుతో చూడబడుతుందా? రవితో చూడబడుతుందా? లేదు. 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 ఇంకా లాస్ట్ రూల్ కదా, ఈజ్ ప్లానెట్ స్టార్ లార్డ్ ఇన్ కంజంక్షన్ విత్ కేంద్ర లార్డ్. స్టార్ లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్ లార్డ్ ఎవరు? రాహువు. రాహువు కేంద్రాధిపతి. కేంద్రాధిపతి ఎవరు? బుధుడు. రాహువు కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేదు కదా. లేడు. అంటే ఏమి? ఇప్పుడు ఇంత కష్టపడితే బుధునికి 8 రూల్స్ లో ఏ ఒక్కటి కూడా రాలేదు. అంటే బుధునికి దిగ్బలము లేదు ఈ చార్ట్ లో. అర్థమైందా? బుధునికి దిగ్బలము లేదు. ఆల్ 8 రూల్స్ ఆర్ ఫెయిల్డ్. 8 రూల్స్ ఫెయిల్ అయినాయి. అంటే బుధునికి దిగ్బలము రాలేదు. అది మీరు అట్లా అంటే ఏమి? ఫస్ట్ కేంద్రంలో బుధ గురులు దిగ్బలం చెందుతారు. మొట్టమొదట బుధుడిని ఎన్నుకున్నాం. ఆ బుధుడు ఎవరి స్థానంలో ఉన్నాడు? ఆ రెండు గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకొని మనం చేస్తా పోయినాం. ఇప్పుడు మరో నెక్స్ట్ రెండో ప్లానెట్. మొదటి కేంద్రంలో బుధుని చూసినాం. రెండో ప్లానెట్ ఎవరు? గురువు. 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 జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూలాటు. మూలాటు అంటే కేతు. అంటే ఏమి? గురువు కేంద్రం. గురువు ప్లానెట్. గురువు ప్లానెట్. బాగా గుర్తుపెట్టుకోండి. గురువు ప్లానెట్, గ్రహము. గురువు అనేది ప్లానెట్, గ్రహము. గురువు యొక్క స్టార్ లార్డ్ కేతు. ప్లానెట్ ఏమో గురువు, గ్రహమేమో గురువు, స్టార్ లార్డ్ ఏమో కేతు. అది గుర్తుపెట్టుకోండి. ఆ రెండింటితోనే మనకు పని. ఇప్పుడు మొదటి సూత్రం ఏమి? ఈజ్ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కేంద్ర. ఇక్కడ కేంద్రంలో గ్రహం ఉందా? గురువు అనేవాడు. మనం గురువుని పరిశీలిస్తున్నాం. గురువు అనేవాడు కేంద్రంలో ఉన్నాడా? లేడు. అట్లా లేడు. ఒక్కటి చెప్పండి చాలు. లేడు. ఈజ్ స్టార్ లార్డ్ పాజిటెడ్ ఇన్ కేంద్ర. స్టార్ లార్డ్ ఎవరు? గురువు యొక్క స్టార్ లార్డ్ కేతువు. కేతు ఉన్నాడా కేంద్రంలో? లేడు కదా. లేడు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? మూడవరు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? గురువు యొక్క స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? గురువు యొక్క స్టార్ లార్డ్ కేతువు. కేతువు ఇక్కడ కేంద్రాధిపతి కాలేరు. కాదు. ఈ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కంజంక్షన్ విత్ కేంద్ర లార్డ్. నాలుగవది, గ్రహము కేంద్ర అధిపతితో కలిసి ఉందా? ఈ గ్రహము గురువు అనేటువంటి గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? అంటే గురువు బుధునితో కలిసి ఉన్నాడా? లేడు. తర్వాత నెక్స్ట్ రూల్, గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహము ఎవరు? జూపిటర్. గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? కేంద్రాధిపతి ఎవరు? బుధుడు. గురువు బుధుడి చేత చూడబడుతున్నాడా? గురువు ఈడున్నాడు, బుధుడు ఈడున్నాడు. లేదు కదా, ఆస్పెక్ట్ లేదు. లేదు. తర్వాత ఆరవ సూత్రం, గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? గ్రహము కేంద్రము ఆక్రమించిన వాడెవడు? సన్. ఈ గ్రహాన్ని జూపిటర్ ను సన్ చూస్తున్నాడా? లేదు కదా. సన్ చూడడు. చూడడు. అలాగే ఇంకొకటి ఏంది? స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? స్టార్ లార్డ్ ఎవరు? కేతువు కదా. కేతువు. కేతువుతో చూడబడుతున్నాడా? కేంద్రాధిపతి ఎవరు? గురువు. గురువు కేతువుతో చూడబడుతున్నాడా? లేదు కదా. గురువు. గురువు. బుధుడు. బుధుడు.
కేతు కేతు సార్. లేరు ఉమ్. లేరు అది తర్వాత ఈ చేత చూడబడుతుంది. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి మెర్క్యూరీ. ఉన్నాడా రాష్ట్రుడు స్టార్లార్డ్ కేంద్రాధిపతి ఉన్నాడా బుధుడు సార్. స్టార్లార్డ్ ఎవరు కేతువు కేంద్రాధిపతి కేంద్రాధిపతితో కలిసి కేంద్రాధిపతి కలిసి బుధుడు. ఉన్నాడా? లేడు. కాబట్టి లేడు. ఆ ఈ బుధుడు కేతువు చార్టులో చూస్తున్నాడా? మొదటి కేంద్రములో దిగ్బలము చెందేటువంటి గ్రహినటువంటి ముల గురువులకు దిగ్బలము రాలేదు. ఓకేనా? ఇది అర్థమైందా? ఇట్లా చూడాలా ప్రతి కేంద్రానికి ఇలా మెర్క్యూరీతో కలిసి ఉన్నాడా? చేసుకుంటూ ఇక్కడ మొదటి కేంద్రం అయిపోయింది. ఇక రెండవ కేంద్రం అంటే ఎవరు దిగ్బలం చెందుతారు? చంద్ర శుక్రుడు. కాబట్టి ముందు పెట్టుకో. చంద్రుడు ప్లానెట్. చంద్రుడు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? చంద్రుడు ఆర్ద్ర రాహువేనా? చంద్రుడు ఆర్ద్రలో ఉన్నాడు. రాహు చంద్రుడు యొక్క స్టార్ లార్డ్ రాహువు. ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోవాలి. గ్రహము కేంద్రములో ఉందా? చంద్రుడు కేంద్రములో ఉన్నాడా? ఇక్కడ లేడు. స్టార్ లార్డ్ కేంద్రములో ఉన్నాడా? చంద్రుని యొక్క స్టార్ లార్డ్ రాహువు. ఈ రాహువు కేంద్రములో ఉన్నాడా? లేడు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? రాహువు కేంద్రాధిపతి అవుతాడా? దీనికి లేదు. నాలుగో లేరు కదా కేంద్రాధిపత్యం. దీనికి లేరు. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? లేదు. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? లేదు. తరువాత నెక్స్ట్ ఏమి? ఎన్నో రూలు? లేదు సార్. ఐదోది గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? జూపిటర్ ఇది గ్రహం ఎవరు? ఇక్కడ లేదు. చంద్రుడు చూడబడుతుందా? గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? జూపిటర్. ఈ గ్రహం ఎవరు? చంద్రుడు. మనం చంద్రుడిని పరిశీలిస్తున్నాం. ఈ కేంద్రానికి అంటే 5వ రూలు ప్రకారంగా గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? అంటే చంద్రుడు అనేటువంటి గ్రహము కేంద్రాధిపతి అయినటువంటి గురుని చేత చూడబడతా ఉంది అని ఆన్సర్ రాసుకోవాలి మీరు. ఇక్కడ 4వ కేంద్రములో ఎవరు చంద్రుడిని చూస్తున్నాం. 4వ కేంద్రంలో చంద్రుడు దిగ్బలం చెందును. ఆ చంద్రుడు ఎవరి చేత? కేంద్రాధిపతి చేత చూడబడుతున్నాడు. అందుకు దిగ్బలం వచ్చింది అని రాసుకుంటే సరిపోతుంది. అలా. తర్వాత 6వ సూత్రం గ్రహము ఆకుబెంటే చూడబడుతుందా? చంద్రుడు గ్రహము ఆకుబెంటు. ఈ కేంద్రాన్ని ఆకుబెట్టిన వాడు ఎవడు? శని గురువు. ఇక్కడ గురువు చేత చూడబడుతుంది కదా. కాబట్టి ఈ కేంద్రాన్ని ఆకుపై చేసినటువంటి గ్రహముల చేత చూడబడతా ఉంది. కాబట్టి 6వ రూలు కూడా పాస్ అయింది. చూడండి, చంద్రుడికి 5, 6 పాస్ అయినాయి. అందుకే ఒకటి పాస్ అయితేనే మనము అయిపోయింది కదా అని అన్ని చెక్ చేయాలి. తర్వాత 7వ రూలు చూడండి. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నారా? స్టార్ లార్డ్ ఎవరండి? రాహువు కేంద్రాధిపతి చేత చూడబడుతున్నాడా? కేంద్రాధిపతి ఎవరు? గురువు. రాహువు గురువు చేత చూడబడుతున్నాడా? అదో 7, 8, 9. ఈ నుంచి 7 చక్కగా 7, 8, 9. కాబట్టి రాహువు స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చేత చూడబడుతున్నాడు. 6, 7 సూత్రాలు ఇక్కడ వర్తించాయి. 5, 6, 7. ఇంకొక 8వ సూత్రం చూద్దాం. ఏమో అది కూడా కాదు, చూద్దాం. స్టార్ లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్ లార్డ్ ఎవరు? రాహువు. కేంద్రాధిపతి ఎవరు? గురువుతో కలిసి ఉన్నాడా? లేరు. అంటే కేవలము 5, 6, 7 రూల్స్ తో సాటిస్ఫై అయింది. ఇక్కడ ఏ గ్రహానికి? చంద్రునికి.
ఈ చతుర్థ కేంద్రములో చంద్ర శుక్రుడు దిగ్బలం ఎంత చంద్రుడిని పరిశీలించినాం ఇప్పుడు. ఆ చంద్రునికి 5, 6, 7 సూత్రాల ప్రకారంగా దిగ్బలం వచ్చింది. లేదు. ఇంకా నెక్స్ట్ ఎవరు ఇక్కడ దిగ్బలం చెందేది? జనరల్ గా చంద్రుడైనాక శుక్రుడు. శుక్రుడు ఒకరిని రాసుకోండి. శుక్రుడు ఎవరి స్థానంలో ఉన్నాడు? జూపిటర్ స్థానం. శుక్ర జూపిటర్ ఈ 2 గ్రహాలు గుర్తుపెట్టుకోవాలా. ఈ 2 గుర్తుపెట్టుకొని ఇంకా ఒక్కొక్కటి చెక్ చేయాలా. గ్రహము కేంద్రంలో ఉందా? గ్రహం ఏంటి ఇప్పుడు? శుక్రుడు. శుక్రుడు కేంద్రంలో ఉన్నాడా? లేడు. సార్లాడ్ కేంద్రంలో ఉందా? సార్లాడ్ కేంద్రంలో ఉందా? ఉంది. శుక్రుడు. ఎవరు లాడు? జూపిటర్. జూపిటర్ ప్లేస్ ఇన్ కేంద్ర. కాబట్టి జూపిటర్ కేంద్రంలో ఉన్నందుచేత దిగ్బలం వచ్చింది. ఏమి ఇక్కడ రూల్ నంబర్ 2. రూల్ నంబర్ 2 కొంచెం గుర్తుపెట్టుకోండి. రూల్ నంబర్ 2 రాసుకోండి. తర్వాత 3 స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? స్టార్లార్డ్ ఎవరి స్టార్లార్డ్? శుక్రుని యొక్క స్టార్లార్డ్. శుక్రుని యొక్క స్టార్లార్డ్ గురువు. కేంద్రాధిపతి అయినాడు కదా శుక్రుడు. మళ్ళీ ఈ సూత్ర ప్రకారంగా కూడా పాస్ అయింది. దిగ్బలం వచ్చింది అక్కడ. అంటే ఎన్ని సూత్రాలు ఎన్ని వచ్చా? 2, 3 సూత్రాలతో ఇప్పటి వరకు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకో 2, 3. తర్వాత 4వది గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? శుక్రుడు. గ్రహం అంటే శుక్రుడు. గ్రహం శుక్రుడే కదా. దిగ్బలం వచ్చింది. అదే కదా బాగా మనం చెక్ చేసింది. మళ్ళా గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? శుక్రుడు కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? గురువుతో కలిసి ఉన్నాడా? లేదు. గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? శుక్రుడు కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా? లేదు. గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వాటితో చూడబడుతుందా? గ్రహం అంటే శుక్రుడు కేంద్రాన్ని ఆక్రమించాడు. ఎవరు? వీళ్ళతో చూడబడుతున్నాడా? లేదు కదా. లేదు. తర్వాత స్టార్లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? లేదు. లేదు కదా. లేదు. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేదు కదా. లేదు. అంటే ఏమి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? శుక్రునికి 2, 3 సూత్రాలు. 2, 3 సూత్రాల ప్రకారంగా శుక్రునికి దిగ్బలం వచ్చింది. 2, 3 సూత్రాల ప్రకారంగా శుక్రునికి దిగ్బలం వచ్చింది. అంటే 4వ కేంద్రములో చంద్రుడు శుక్రుడు దిగ్బలం చెందుతారు. ఆ చంద్రునికి 5, 6, 7 సూత్రాల ప్రకారంగా వచ్చింది. శుక్రునికి 2, 3 సూత్రాల ప్రకారంగా వచ్చింది. అలా ఇప్పుడు 1వ కేంద్రం అయిపోయా, 4వ కేంద్రం అయిపోయా. ఇది 7వ కేంద్రం. ఇక్కడ ఎవరు దిగ్బలం చెందుతారంటే 7లో శని. ఒక ప్లానెట్ శని ఉన్న రాష్ట్ర నక్షత్రాధిపతి వీనస్. శని చూడండి ఇక్కడ ఎదురుగా శని ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ పూర్వాషాఢ 2 అంటే వీనస్. శనిని గుర్తుపెట్టుకోవాలి. వాని స్టార్ లార్డ్ ఎవరు? శని యొక్క స్టార్ లార్డ్ వీనస్. ఆ 2 గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి మనం. అవి గుర్తుపెట్టుకోకపోతే రాదు. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఎవరికైనా. ఇక్కడ గ్రహం అంటే ఏమి? ఇప్పుడు మనము ఎవరిని చూస్తున్నాము? 4వ కేంద్రంలో శని గ్రహము. దాని స్టార్ లార్డ్ గ్రహము కేంద్రంలో ఉందా? లేదు. లేదు కదా. 7వ కేంద్రంలో లేదు. లేదు. స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? శని యొక్క స్టార్ లార్డ్ వీనస్ కేంద్రంలో ఉన్నాడా? లేదు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? స్టార్ లార్డ్ కేంద్రాధిపతి కాదా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో. గ్రహం అంటే ఎవరు? శని. ఇక్కడ కేంద్రాధిపతి గురువు. శనుడు కలిసిస్తారా? ఈడ ఉన్నారు చూడు. శని గురువుల కలయిక. అంటే 4వ రూలు ఇక్కడ పడుతుంది. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉంది. గ్రహము శని అనేటువంటి గ్రహము
కేంద్రాధిపతితో కలిసి ఉంది. దీనికి కేంద్రాధిపతి ఎవరు? గురువు కదా. కాబట్టి శని గురువు శని. చాట్లో యాడన ఉండని మాకు శని. కలిసి కేంద్రాధిపతి అది గురువు అంటే ఏమి? కలిసి ఉంది. ఎవరికి? శనికి 4వ రూల్ పాస్ అయింది. శనికి 4వ రూల్తో పాస్ అయింది. అలాగే 5వ రూల్ చూడండి. 5వది గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహము కేంద్రాధిపతి చూడబడుతుందా? గ్రహం అంటే ఎవరు? శని. కేంద్రాధిపతి చూడబడుతుందా? జూపిటర్ చూడబడుతుందా? లేదు. గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? గ్రహము ఇక్కడ శని కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? లేదు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? స్టార్ లార్డ్ ఎవరు? శని యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు. లేదు సార్. స్టార్ లార్డ్ ఉమ్. చూడబడుతున్నాడా? లేదు కదా. ఈడ లేదు. గురువు ఉన్నాడు, ఈడ శుక్రుడు ఉన్నాడు. లేదు. కాబట్టి లాస్ట్ రూలింగ్ స్టార్ లార్డ్ కేంద్రం కలిసి ఉన్నాడా? స్టార్ లార్డ్ ఏడున్నాడు? లేదు కదా. లేదు. ఎత్తయి అంటే ఏమప్పుడు? ఇప్పుడు మనకు 7వ కేంద్రములో శనిని పరిశీలించగా శని ఎన్ని రూల్స్ లో పాస్ అయినాడు? ఒక్కటి. గురుడు చేత చూడబడుతున్నాడా? 4వ రూల్ గ్రహము కేంద్రాధిపతితో లేదు. కలిసి ఉన్నందువల్ల దిగ్బలము శనికి వచ్చింది అనేది అర్థమైంది. అలా చెక్ చేయాలి. ఇప్పుడు ఈ కేంద్రంలో శనిని చెక్ చేసినాం. ఇంకొకటి ఉన్నాడు రాహువు. శుక్రుడు. రాహువు గురువు గ్రహము. లేదు. రాహు అనేవాడు లేదు. గ్రహము. ఉమ్. ఆ గ్రహము ఏ స్థానంలో ఉంది? వీనస్. అది కూడా వీనసే. రాహు వీనస్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలా. గ్రహము కేంద్రంలో ఉందా? గ్రహము రాహు కేంద్రంలో ఉన్నాడా? లేడు. స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? వీనస్ కేంద్రంలో ఉన్నాడా? లేడు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? దీనికి కేంద్రాధిపతి అవుతాడా? వీనస్ కాదు కదా. కాదు. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? లేదు కదా. లేదు సార్. రాహు లేదు. తర్వాత గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహము లేదు. రాహువు గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహము ఎవరు? లేదు. రాహువు. లేదు. కేంద్రాధిపతి జూపిటర్ చేత చూడబడాలా? గ్రహం గ్రహం కేంద్రాధిపతి. 9వ దృష్టితో చూడబడుతోంది సార్ గురువుతో. చూడబడుతుంది. రాహు గురువు కలిసి ఉన్నారా? గురువు లేదు. యొక్క 9వ దృష్టితో చూడబడుతోంది రాహు. ఉమ్. రాసుకో. రాహువుకు ఫిఫ్త్ రూల్ రాహు చూడబడుతోంది సార్ గురువు. పాస్ అయింది రాహువుకు. అది కొంచెం నిదానంగా చెక్ చేసుకోవాలి మీరు. Yes, sir. ఎందుకంటే ఈ నుంచి Jupiter 7, aspect. 8, 9 అట్లా 7, 8, రాహు 9 రాహు డైరెక్ట్ గా ఈ నుంచి 1, 2, 3, 4 అట్లా ఇచ్చాకండి. చూడబడుతుంది. డైరెక్ట్ గా ఆపోజిట్ చూడబడుతుంది. 7, Ninth 8, aspect. 9 ఈజీగా అన్నమాట. మీకు సులభంగా ఉండడానికి. అది 5వ రూలు తో పాస్ అయింది ఇప్పటి వరకు. 6 చూడండి. గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? ఈ గ్రహము లేదు. ఫోర్త్ తర్వాత 7వ రూల్ స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? స్టార్ లార్డ్ ఎవరు? లేదు. ఎత్తాడు కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్ లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేదు కదా. లేదు సార్. లేదు. ఎత్తిపా అంటే ఏమి? ఇప్పుడు ఒక రూల్ రాహువుకు ఒక్క రూల్ తో పాస్ అయినాడు. బాగా గుర్తుపెట్టుకోండి. 5వ రూలు గ్రహము కేంద్రాధిపతి చూడబడతా ఉంది. గ్రహము రాహువు అనేటువంటి గ్రహము కేంద్రాధిపతి చేత ఈ కేంద్రానికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఈ గురువు 7, 8, 9 గురువుతో చూడబడుతున్నాడా? కాబట్టి గురువుతో చూడబడుతున్నాడా? లేదు. బలం వచ్చింది ఈ చార్ట్ లో అనేది తెలిసిపోయింది. అలాగే దశమ కేంద్రములో 3 గ్రహాలు దిగ్బలము చెందును. లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. దశమ కేంద్రములో ఇప్పుడు 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 3 2 6 అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 3 ఇక్కడ ఎవరు? రవి, కుజ, కేతు. మిగిలినట్టు అంతే కదా. ఈ మిగిలిన 3 గ్రహాలు దశమ కేంద్రములో దిగ్బలము చెందును. రవి, కుజ, కేతు. ఈజీగా తీసుకో. రవి మొట్టమొదట రవిని పరీక్షించండి. రవి గ్రహము. రవి అనేది ఒక గ్రహము. రవి ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్.
రవి అనేటువంటి వాడు ఈ కేంద్రములో గ్రహము కేంద్రములో ఉందా? రవి కేంద్రములో ఉన్నాడా? ఇక్కడ దశమ కేంద్రములో లేడు. స్టార్ లార్డ్ కేంద్రములో ఉన్నాడా? రవి యొక్క స్టార్ లార్డ్ ఎవరండి? కుజుడు కుజుడు సార్ ఎస్ సార్. కుజుడు. కుజుడు కేంద్రములో ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు సార్. కుజుడు కేంద్రంలో ఉన్నాడు కాబట్టి రాసుకో అది. తరువాత ఇంకెవరు? స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? లేదు కదా. కాదు. లేడు. గ్రహం నాలుగోది. లేడు. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? మార్స్. లేదు. ఉన్నారా? లేదు కదా. ఉన్నాడు. గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహం అంటే రవి. రవికి ఆ? దిగ్బలం వచ్చింది. కేంద్రాధిపతి ఎవరు? బుధుడు. బుధుడి చేత చూడబడుతుందా? లేదు. నెక్స్ట్ రూల్, గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? కేంద్రాధిపతి బుధుడు. గ్రహము శుక్రుడు. బుధుడు కాదు. కేంద్రాన్ని ఆక్రమించిన వాళ్ళు చంద్ర కుజుడు. వీళ్ళ చేత చూడబడుతుందా? లేదు కదా. లేదు అంటే రవి బుధులు కలిసి ఉన్నారా అని. లేదు. yes. లేదు. మెర్కురీ 9వ దృష్టితో చూస్తారు కదా సార్. మార్క్స్ 4 దృష్టితో చూస్తున్నాడు సార్. రవి రవి. బుధుడు. రవి రవి లేదు సార్. అది. అవును సార్. మార్స్ ఈజ్ ఆస్పెక్టింగ్ సన్ విత్ ఫోర్త్ ఆస్పెక్ట్. ఇది కాబట్టి ఏది ఆరవ రూలు. ఆరవ రూలు. రైట్ కరెక్ట్ సార్. ఆరవ సార్, రూలు మార్స్ ప్రకారంగా చూస్తున్నాడు కదా సార్. వచ్చింది. ఆడ సన్కు రవిని ఇప్పుడు ఆరో రూలు 2 గుర్తు 2 6 అయిపోయినాయి. ఇంకా సార్, తర్వాత మనం చూస్తుంది రవికి సార్. స్టార్లార్డ్ రవి అనేటువంటి కేంద్రాధిపతి వాడు చూడబడుతున్నాడా? 10వ కేంద్రంలో స్టార్లార్డ్ ఉన్నటువంటి మార్స్ కేంద్రాధిపతి చేత చూడబడుతున్నాడు. చూడబడుతున్నాడా? కాబట్టి స్టార్లార్డ్ రవికి ఎవరు? దిగ్బలం వచ్చింది. మార్సు కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? ఫోర్త్ లేదు. ఆస్పెక్ట్. ఎస్ సార్. లేదు. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేదు. స్టార్లార్డ్ మార్సు కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేదు. ఎత్తిపోయింది. అంటే ఏమి? ఇప్పుడు రవికి 2 సూత్రాలు అన్వయించినాయి. 2, 6 సూత్రాల ప్రకారంగా. 2వ సూత్రం ఏమి? స్టార్లార్డ్ కేంద్రంలో ఉన్నాడా అంటే రవి యొక్క స్టార్లార్డ్ అయినటువంటి మార్స్ కేంద్రంలో ఉన్నందు చేత దిగ్బలం వచ్చింది. బుధుడు. అది 2వ సూత్రం. కుజుడు. 6వ సూత్రం ఆరేనా? 6 గ్రహము లేదు. కేంద్రాన్ని కుజుడుతో ఆక్రమించిన చూడాలి. వారితో చూడబడుతుందా? గ్రహం అంటే సన్. కేంద్రాన్ని ఆక్రమించిన వారితో అంటే కుజుడితో గాని చంద్రుడితో గాని చూడబడాలా? లేదు. చంద్రుడు చూడడు. కుజుడితో 4వ దృష్టితో చూడబడుతున్నాడు. కాబట్టి ఈ 2, 6 అనేటువంటి రూల్స్ ప్రకారంగా దిగ్బలము రవికి సంప్రాప్తించింది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రవి అయితే నాకు ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి. అయిపోలేదండి. ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి ఇక్కడ. మార్క్స్ కుజ. Yes, sir. Yes, sir. మార్స్ అనేవాడు గ్రహ కేంద్రములో ఉందా? గ్రహము మార్స్ ముందు గ్రహము. మార్స్ యొక్క స్టార్ లార్డ్ ఎవరు? రాహు. చూడండి పొరపాట. మార్స్ రాహు కరెక్టే. మార్స్ రాహు గుర్తుపెట్టండి. మొట్టమొదట అర్జునేమి గ్రహము కేంద్రములో ఉందా వచ్చింది. అంటే మార్స్ అనేవాడు కేంద్రములో ఉన్నాడా? ఉన్నాడు కదా. కాబట్టి 1వ రూలు ప్రకారంగా కుజుడికి దిగ్బలము వచ్చింది. ఇది టిక్ పెట్టుకో. 1వ రూల్ పాస్ అయింది కుజుడికి. అలాగే స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? కుజుడి యొక్క స్టార్ లార్డ్ ఎవరండి? రాహు. కేంద్రంలో లేడు కదా. లేడు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినారా? స్టార్ లార్డ్ రాహు కాదా కదా. కాడు. గ్రహము కేంద్రాధిపతితో కలిసిందా? లేదు. కేంద్రాధిపతితో కలిసి లేడు. కేంద్రాధిపతి ఎవరు? బుధుడు కదా. దీనికి కుజ బుధుడు ఉంటే ఓకే. లేరు. కాబట్టి గ్రహము కేంద్రాధిపతి చూడబడుతుందా? గ్రహము కేంద్రాధిపతి చూడబడుతుందా? మార్స్ అనే లేదు. లేదు చూడబడదు. లేదే. తర్వాత 6వ రూల్, గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? లేదు.
ఈ స్టార్లార్డ్ కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా? లేదు కదా, లేదు లేదు. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేదు. స్టార్లార్డ్ ఎవరు? రాహు. కేంద్రాధిపతి ఎవరు? బుధుడు. బుధ రాహుడు కలిసి ఉన్నారా? ఏడాది లేరు కాబట్టి లేరు, ఎత్తిపోయింది. అంటే ఏమి ఇక్కడ ఎవరికి ఇప్పుడు మార్సుకు ఒక్క రూల్, ఒక్క రూల్, మొట్టమొదటి రూల్ తో గ్రహము కేంద్రములో ఉన్నందుచేత మార్స్ అనేవాడు గ్రహము, మార్స్ అనే గ్రహము దశమ కేంద్రములో ఉన్నందుచేత దిగ్బలము వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా లాస్ట్ ఒక ప్లానెట్ ఉంది ఇక్కడ, 3 కదా దశమ కేంద్రంలో. రవి అయిపోయింది, మార్స్ అయిపోయింది, ఇంకెవరు మిగిలినారు? కేతు ఒక గ్రహము. ఆ గ్రహము ఎవరు స్టార్ లో ఉంది? గురు స్టార్ లో. ఈ 2 గుర్తుపెట్టుకోండి. కేతువు గురువు, కేతువు గురువు. కేతు ఈ గ్రహము కేంద్రములో ఉందా అంటే కేతువు కేంద్రములో ఉన్నాడా? లేడు. స్టార్లార్డ్, కేతువు యొక్క స్టార్లార్డ్ గురువు కేంద్రములో ఉన్నాడా? లేడు. స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? కాలేదు, కాలేదు కదా. స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? కేతువు యొక్క స్టార్లార్డ్ జూపిటర్. జూపిటర్ దీనికి కేంద్రాధిపతి అవుతాడా? కాదు కదా. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము అంటే కేతువు కేంద్రాధిపతితో కలిసి ఉందా? కేతు బుద్ధులు ఉన్నారా? వాడున్నారు, కేతు వీడున్నాడు, బుద్ధుడు ఉన్నాడు, సంబంధమే లేదు. తర్వాత గ్రహము కేంద్రాధిపతి చూడబడుతుందా? గ్రహము కేతువు, కేంద్రాధిపతి బుద్ధుడు, బుద్ధుడు ఈడున్నాడు, చూడబడుతుందా? లేదు కదా, లేదు. గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? గ్రహము కేతువు కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? ఈ రెండింటితో చూడబడుతుందా? లేదు, లేదు. ఇక్కడ స్టార్లార్డ్ కేంద్రాధిపతితో చూడబడుతున్నారా? స్టార్లార్డ్ కేతువు యొక్క స్టార్లార్డ్ జూపిటర్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? జూపిటర్ అనేవాడు బుధుడి చేత చూడబడుతున్నాడా? లేదు. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేడు. కేతువు యొక్క స్టార్లార్డ్ జూపిటర్, కేంద్రాధిపతి ఎవరు? బుధుడు. బుధ గురువులు కలిసి ఉన్నారా? లేదు కదా, లేదు. కాబట్టి ఎత్తిపా. ఈ రకంగా దీంట్లో రాలేదు, దిగ్బలం రాలే కదా. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు రాసుకుంటారు ఈ చార్ట్ ఎన్నిటికి వచ్చింది? 1 2 3 4 1 2 3 4 5 6కి వచ్చి ఉంటుంది. ఎట్లా? ఈడ మొదటి కేంద్రంలో 2కి లేదు. ఇక్కడ శని రాహువులకు ఉండేది, శని రాహువులకు ఉంది. ఈడ 2 శని రాహువులకు. తర్వాత ఈ కేంద్రంలో ఇక్కడ ఎవరు? ఇక్కడ చంద్ర శుక్రులకు వచ్చింది, చంద్ర శుక్రులకు వచ్చింది. ఇక్కడ శని రాహువులు, శనికి వచ్చింది, రాహుకు వచ్చింది. 2 2 4కి వచ్చింది, 4. ఇక్కడ దశమ కేంద్రంలో 2 6, మొత్తం 6 గ్రహాలకు వచ్చింది. అంటే మీరు రాసుకోయింటే గుర్తుంటాది, రాసుకోండి రాదండి. మీరు నోట్స్ రాసుకోవాలి, నేను చెప్తున్నప్పుడు రాసుకోవాలి. లేదా ఇప్పటికైనా కొంపల మునగా లేదు మీకు. మీరు ఇప్పుడు సుబ్రహ్మణ్యం సారు క్లాస్ అయిపోయినాక ఈ రోజు రేపో పెడతాడు వీడియో, దాన్ని ఏమంటారు, రికార్డింగ్. వినండి, విని రాసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక చార్ట్ చూద్దాం. టైం మనకు ఉందిలే. ఇది ఈ చార్ట్ చూద్దాం. ఇది 6వ చార్ట్, మీ దగ్గర ఉందనుకుంటా. 6 చూడండి బాబు, 6వ చార్ట్. ఇది ఫస్ట్ కేంద్రం. మొదటి కేంద్రంలో ఎవరెవరికి దిగ్బలం వస్తుంది? మెర్క్యూరీ, జూపిటర్. ఎవరు? ఒక్కరు చెప్పండి, ఒక్కరు.
బుధ గురువులకు మొదటి కేంద్రంలో వస్తుంది. 4వ కేంద్రంలో ఎవరికి వస్తుంది? చంద్ర శుక్రులకు. ఎవరు దిగ్బలం చూస్తారు? దశమ కేంద్రంలో రవి కుజాకేతు. అట్లా ఒక 10 సార్లు అనుకోండి వస్తుంది. ఇక్కడ ప్రథమ కేంద్రములో అంటే లగ్న కేంద్రములో బుధ గురువులను పరిశీలించాల. మొట్టమొదట బుధుని పట్టుకో. బుధ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరి స్టార్ లో ఉన్నాడు? మార్స్. బుధ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. బుధుడు మార్స్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అంటే మెర్క్యూరీ మార్స్ లేదా బుధుడు కుజుడు, ఎట్లయినా సరే బుధ కుజ. బుధుడు గ్రహము కేంద్రములో ఉందా? చూడండి, నేను బుధువుకుడు అరసాలంటే కష్టం. గ్రహము కేంద్రంలో ఉందా? లేదు. ఏ గ్రహము? ఎవరు? బుధుడు కేంద్రములో లేడు. అట్లా స్టార్ లార్డ్ కేంద్రములో ఉన్నాడా? స్టార్ లార్డ్ ఎవరు? బుధుడి స్టార్ లార్డ్ కుజుడు. కేంద్రంలో ఉన్నాడా? లేడు. 2 అయిపోయాయి. స్టార్ లార్డ్ కేంద్రం అయినాడా? కాలే. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము బుధుడు లేదు. కాబట్టి నెక్స్ట్ ఎన్నో సూత్రము? ఐదోది గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? లేదు. గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? లేదు. తర్వాత 6వది గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వాడితో చూడబడుతుందా? కేంద్రాన్ని ఆక్రమించిన వాడు చంద్రుడు. గ్రహం ఎవరు? బుధుని చూస్తా ఉందా? ఇది లేదు. కాబట్టి అది పాయ. ఇంకా 7వది స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? లేదు. ఎక్కడ? అది కాదండి. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? 7వ సూత్రం నేను చెప్పేది. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? స్టార్ లార్డ్ ఎవరు? కుజుడు కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా? అంటే కుజుడు బుధుడి చేత చూడబడుతున్నాడా? కుజుడు ఎక్కడున్నాడు? ఈడున్నాడు. బుధుడి చేత చూడబడాలా? బుధుడు ఆయన కలిసి ఉన్నాడు. ఇప్పుడు 8వ రూలు మీరు చెప్పినది వస్తుంది. స్టార్ లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడు. స్టార్ లార్డ్ ఎవరు? మార్స్. కేంద్రాధిపతి ఎవరు? బుధుడు. కుజుడు కలిసి ఉన్నారు చూడు. కాబట్టి 8వ రూలు ప్రకారంగా బుధునికి ప్రథమ కేంద్రములో బుధునికి దిగ్బలం వచ్చింది. 8వ కేంద్రంలో బుధుడు గురువు దిగ్బలం చెప్తారు. బుధుడిని పరిశీలిస్తే ఒక 8వ సూత్రం పాస్ అయింది. 8వ సూత్రం ప్రకారంగా బుధునికి వచ్చింది. ఓకేనా? రాసుకోండి. అది బుధునికి 8వ సూత్రం ప్రకారంగా వచ్చింది. అంటే ఏమి? 8వ సూత్రం ఏమి? బుధుని యొక్క స్టార్ లార్డ్ కుజుడు, బుధుడు ఇద్దరు కలిసి కలిసి ఉన్నారు. అది 8వ సూత్రం ప్రకారంగా వచ్చింది. ఇంకా రెండవ ప్లానెట్ ఎవరు? ఇక్కడ గురువు. ఇప్పుడు 8వ సూత్రం ఏమి? స్టార్ లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? దాని ప్రకారంగా వచ్చింది. ఇప్పుడు రెండవ ప్లానెట్ ఎవరు? ఇక్కడ గురువు. ఒక ప్లానెట్. గురువు ఎవరి స్టార్ లో ఉన్నాడు? సన్ స్టార్. గురువు ప్లానెట్, స్టార్ లార్డ్ రవి. గురు రవులను రాసుకోండి, గుర్తుపెట్టుకొని చెప్పాలా. గురువు ప్లానెట్ గ్రహము కేంద్రంలో ఉందా? ప్లానెట్ కేంద్రం ఉందా? గురువు లేదు. స్టార్ లార్డ్ కేంద్రంలో ఉందా? గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? సన్. కేంద్రంలో లేడు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? గురువు యొక్క స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అవుతాడా? సన్
గురువు యొక్క స్టార్లార్డ్ కన్ను కాదు సార్. కాదా? ఉమ్. కాదు. నాలుగు 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 గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము అంటే గురువు కేంద్రాధిపతితో బుధుడితో కలిసి ఉందా? లేదు. లేదు. గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహము అంటే గురువు కేంద్రాధిపతితో చూడబడుతుందా? గురువు బుధుడి చేత చూడబడుతున్నాడా? లేదు. గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? లేదు. గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడలేదు. మూడు చూడబడలేదు కదా? లేదు. తర్వాత 7వ సూత్రం, కాదు సార్. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా? స్టార్లార్డ్ ఎవరు? రవి రవి. రవి కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా? లేదు కదా? లేదు కదా? రవి లేదు. లేదు సార్. 8వ సూత్రం, స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్లార్డ్ 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 కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్లార్డ్ ఎవరు? దీనికి గురువు యొక్క స్టార్లార్డ్ మార్చునా? రవి 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 దీనికి ప్లానెట్ కేంద్రాధిపతి కలిసి ఉన్నారు ఇక్కడ. అంటే 8వ రూలు. దీనికి కూడా 8వ రూలే పాస్ చేయించి చూడు. బుధ గురువులకు 8వ రూలు ప్రకారంగా దిగ్బలం వచ్చింది. చూడండి, ఏది వదిలిపెట్టకూడదు. ఒకటి వచ్చింది అని మనం ఇది కానిక లేదు. అన్ని 8 చెక్ చేయాలి. పద్ధతి ఏమో ఇటు పోవాలి. ఇది ప్రథమ కేంద్రంలో 2 గ్రహాలకు చెక్ చేస్తే 2 గ్రహాలకు 7 వరకు రాలే. 8వ రూలు పాస్ అయింది 2. అది తమాషా. 8వ రూల్ ఏమి? స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? అది అది ఆ రకంగా. తర్వాత 4వ కేంద్రంలో ఎవరు దిగ్బలం చెందుతారు? చంద్ర శుక్రుడు సార్. చంద్ర శుక్రుడు. ఇప్పుడు చంద్రుడిని పట్టుకో. చంద్రుడు ఒక ప్లానెట్. ఎవరి స్టార్ లో ఉన్నాడు? జూపిటర్ స్టార్ లో ఉన్నాడు. చంద్ర గురువులు గుర్తుపెట్టుకో. ఇంకా ఒక్కొక్కరిని విశ్లేషణ చేసుకుంటారా? చంద్రుడు గ్రహం కేంద్రంలో ఉందా? ఇలా కేంద్రంలో ఉందా? లేదు. స్టార్లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? చంద్రుడి యొక్క స్టార్లార్డ్ గురువు కేంద్రంలో ఉన్నాడా? లేడు. గ్రహము కేంద్రాధిపతి అయినాడా? లేడు. స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? లేడు. 4వ సూత్రం, గ్రహము కేంద్రాధిపతితో కలిసిందా? ఇప్పుడు చంద్రుడిని చెప్తున్నాం మనము. లేదు. లేదు లేదు సార్. లేదు లేదు ఏమండి ఎక్కడ లేదు? గ్రహము కేంద్రాధిపతితో ఉందా? గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? చంద్రుడు కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? లేదు. మళ్ళా గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా? గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో. గ్రహం ఏమిటి? చంద్రుడు సార్. చంద్రుడు బుధుడితో కలిసి ఉన్నాడా? కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుంది. స్టార్లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? అవును సార్. చంద్రుడు కేంద్రాధిపతి ఏమో బుధుడు కలిసి లేరు. కేంద్రాధిపతితో ఉన్నాడా? లేదు సార్. కరెక్ట్ సార్. లేదు. అంటే రాలేదు. లేదు. ఎత్తిపోయింది. మొత్తం పోయింది. ఎవరికి ఎవరికి? ఆ మాట రాసుకోండి. చంద్రునికి దిగ్బలము రాలేదు. చంద్రునికి దిగ్బలము రాలేదు. ఈ చతుర్థ కేంద్రములో 4వ కేంద్రములో చంద్రుడికి శుక్రుడికి దిగ్బలం వస్తుంది. చంద్రుడికి చర్చిస్తాము రాలేదు. ఇప్పుడు శుక్రుడిని చెక్ చేద్దాం. శుక్రుడు ఒక ప్లానెట్. శుక్రుడు నక్షత్రాధిపతి రాహు కదా? రాహు, శుక్ర రాహువులు గుర్తుపెట్టుకోండి. శుక్ర రాహువులు. గ్రహము కేంద్రంలో ఉందా? అంటే ప్లానెట్ ఎవరు? శుక్రుడు. శుక్రుడిని కదా మనం పరిశీలిస్తామనేది. లేడు. కేంద్రంలో లేడు కదా? స్టార్లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? స్టార్లార్డ్ కేంద్రంలో లేడు. చంద్రుడికి దిగ్బలం లేదు. ఉన్నాడా? లేడు. గ్రహము స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? కాలే. గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము
కేంద్రాధిపతితో అంటే ఏమి ఆ. గ్రహము గ్రహము ఎవరిని చూస్తున్నాం ఇప్పుడు మనము శుక్రుడిని శుక్రుడు సార్. శుక్రుడు మెరుకుడు సార్ కలిసి ఉంది సార్. కేంద్రాధిపతితో కలిసి ఉందా ఈ కేంద్రానికి అధిపతి బుధుడు శుక్ర కలిసి బుధుడు ఉంది. కలిసి ఉన్నారా లేడు ఎస్ ఎస్ సార్. ఉన్నారు సార్. లేడు సార్. రాసుకో నాలుగవ రూల్ లేదు సార్. శుక్రుడి కాడ నాలుగవ రూల్ తో పాస్ అయింది ఎట్లా గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉన్నందున అతనికి దిగ్బలం వచ్చింది శుక్రునికి దిగ్బలము వచ్చింది అని ఐదవ రూల్ గ్రహము కేంద్రాధిపత్తే చూడబడుతుందా గ్రహము శుక్రుడు కేంద్రాధిపత్తే చూడబడుతుందా బుద్ధి చూడబడుతుందా లేదు కలిసి ఉంది గ్రహము సార్. కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా లేదు ఈ కేంద్రంలో ఎవరు లేడు శుక్రుడు తర్వాత సార్. శుక్రుడు. స్టార్లార్డ్ కేంద్రాధిపత్తే చూడబడుతున్నాడా స్టార్లార్డ్ కేంద్రాధి లేదు కదా ఉమ్. ఎనిమిదవ రూలు స్టార్లార్డ్ సార్. కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా లేదు ఎత్తిపా నాలుగో రూల్. ఇది ఎత్తిపా అంటే ఏమి ఇప్పుడు శుక్రునికి ఒక్క రూల్ తో పాస్ అయింది ఎవరు నాలుగవ రూల్ తో పాస్ అయింది అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి తరువాత ఇప్పుడు ఎన్ని కేంద్రాలు అయిపోయినాయి ఒకటి నాలుగు అయిపోయింది ఏడు చేయాలా ఏడు లేదు. ఉమ్. ఏడవ కేంద్రం ఇక్కడ ఎవరు దిగ్బలం చెందుతారు బాబు శని రాహుల్ శని రాహువులు కాబట్టి ముందు శనిని పట్టుకో శని ప్లానెట్ ఆ ప్లానెట్ ఎక్కడ కేతు స్టార్ లో ఉన్నాడు అంటే లేదు సార్. శని కేతు ఈ రెండు లేదు సార్. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వరుసగా చెక్ చేయి గ్రహము కేంద్రంలో ఉందా శని కేంద్రంలో ఇది లేదు ఉన్నాడా సార్. లేదు లేదు సార్. స్టార్లార్డ్ ఎవరు స్టార్లార్డ్ ఎవరు కేతు. శని కేతు నాలుగో రూల్. కేతువు నాలుగో కేంద్రంలో రూల్. ఉన్నాడా లేడు స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయినాడా కేతువు కేంద్రాధిపతి అవుతాడా అతనికి కాదు ఆ? నాలుగే. ఉమ్. తర్వాత గ్రహము కేంద్రాధిపతితో ఇప్పుడు కలిసి ఏడో ఉందా కేంద్రం. ఉమ్. శని లేదు లేదు సార్. లేదు తర్వాత గ్రహము కేంద్రాధిపతితే చూడబడుతుందా శని కేంద్రాధిపతి శని గురువు చేత చూడబడుతున్నాడా చూడండి షష్టాష్టకాలు ఉంది మళ్ళా పొరపాటు పడేరు లేదు లేదు గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా లేదు స్టార్లార్డ్ లేదు. కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా స్టార్లార్డ్ కేంద్రాధిపతితో చూడబడుతున్నాడా స్టార్లార్డ్ ఎవరు ఆ, లేరు కాదు సార్. లేరు లేరు ఫోర్త్ రూల్. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నారా అది లేరు గ్రహం కేంద్రం లేదు. కలిసి. అంటే శని ఇది గురువుతో కూడా కలిసి ఉన్నాడా? లేదు. లేదు సార్. లేదు సార్. రాలేదు తర్వాత ఈ కేంద్రంలో శని పరిశీలించినావు ఇంకా ఎవరికి ఉంది దిగ్బలం ఇక్కడ ఈ కేంద్రంలో ఒకరికి రాహువును పరిశీలించు రాహువు యొక్క లేదు సార్. స్టార్లార్డ్ లేదు సార్. కేతు కేతువు. రాహు కేతువులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్లానెట్ రాహువు కేంద్రంలో ఉన్నాడా లేడు స్టార్లార్డ్ కేతువు కేంద్రంలో ఉన్నాడా లేడు లేడు సార్ స్టార్లార్డ్ కేతువు కేంద్రాధిపతి అయినాడా లేడు లేడు సార్ గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా గ్రహము కేంద్రాధిపతితో కేతు కలిసి సార్. ఉందా లేదు గ్రహము సార్. కేంద్రాధిపతితో చూడబడుతుందా గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా లేదు సార్. లేదు కదా ఉమ్. శని కూడా రాలేదు సార్. లేదు లేదు సార్ లేదు లేదు ఇప్పుడు రాహు కేతువులే మనం మాట్లాడుతుండేది ఇప్పుడు గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో చూడబడుతుందా కేంద్రంలో ఎవరు లేరు లేరు సార్ స్టార్లార్డ్ కేతు. కేంద్రాధిపతి చూడబడుతున్నాడా లేదు లేదు సార్ స్టార్లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా అంటే స్టార్లార్డ్ ఎవరు లేదు. కేతువు లేదు. అవుతాడా ఎట్లయితాడు వీటికి 7, 8, 9 వీటికి అవుతుంది ఇది 10 అయింది కాబట్టి కాదు 7, 8, 9, 10 అవుతుంది కాబట్టి రాదు అది ఎత్తిపా స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా లేదు లేదు. రాహువు ఎత్తిపా అంటే ఏమి జూపిటర్ తో రాలే చూడబడుతుందా? లేదు ఎవరికి సార్. రాలే లేదు ఇక్కడ సార్. రాహుకు రాలే రాహుకు రాలే ఉమ్. తర్వాత దశమ కేంద్రంలో 3 ప్లానెట్స్ ఉన్నాయి లేడు. రవి కుజ కేతు రవి పట్టుకో రవి ప్లానెట్ రవి ఇస్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ రవి కేంద్రంలో ఉన్నాడు రవి గ్రహము కేంద్రంలో కేతు. ఉన్నాడా కేతు. లేడు కదా కేతు.
లేదు సార్. గ్రహము కేంద్రంలో కేతు ఉందా? జూపిటర్తో రవి అనేది చూడబడుతున్నాడా? కేంద్రంలో ఉందా? అని లేదు. ప్రశ్న. లేదు సార్. స్టార్లార్డ్ లేదు, ఎవరు? లేదు. రాహువు కేంద్రంలో ఉందా? అంతే. లేదు. ఉమ్, రాహువు ఉమ్, స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? లేదు. ఉమ్, గురువా ఉమ్. సార్ సన్ గురువు గురువు గురు సార్ గురువుడు సార్. లేదు సార్. రవికి ఉమ్. గురువుడు సార్. రాహు శని ఆ? రాహుకి రవికి రాలేదు, స్టార్ శనికి గురువు రాలేదు. సార్. ఉమ్. పూర్వాభాద్ర రెండో పాదం ఎస్ 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 రవి రవి కదా. పూర్వభారత రెండు జూపిటర్ కరెక్ట్. స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడు. అంతే కదా. ఇప్పుడు ఈ స్టార్లార్డ్ ఇప్పుడు సన్ అనేటువంటి వాడు జూపిటర్ స్టార్ లో ఉన్నాడు. జూపిటర్ కేంద్రాధిపతి అయినాడు ఇక్కడ. గురువు అది అంటే మూడవ రూల్ పాస్ అయింది. సార్. ఎవరికి? గురువు రవికి. సార్. రవికి. ఆ, సార్. తర్వాత నాలుగు గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? లేదు. గురువు సార్. రవిని చూస్తున్నాం 5 మనం. గ్రహము రవి కేంద్రాధిపతితో యొక్క చూడబడుతుందా? స్టార్లార్డ్ గురువు సార్. గ్రహము మనం- కేంద్రాధిపతి చూడబడుతుందా? లేదు. జూపిటర్ ఈడు ఉన్నాడు. గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో ఆక్రమణ లేదు ఈడ. మూడో స్టార్లార్డ్ రూల్ కేంద్రాధిపతి ప్రకారం మూడో రూల్ చూడబడుతున్నాడా? ప్రకారం దిగ్బలం ఉంది. స్టార్లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? లేదు. ఎస్ సార్. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? ఎస్ లేదు. సార్ కరెక్టే సార్. ఉమ్, లేదు. అంటే రవికి మూడో పాయింట్ ఉమ్. మూడవ రూల్ తో సక్సెస్ ఎస్ అయ్యింది సార్. ఉమ్, రవికి. తర్వాత రవి తర్వాత కుజుడు. కుజుడు. కుజుడు ఈ కేంద్రం సార్. దిక్కులం తింటాడు. ఉమ్. కుజ ప్రాజెక్ట్. కుజుడు యొక్క స్టార్లార్డ్ గురువే. గురు నక్షత్రం. కుజ గురుడు చూడండి. కుజుడు కేంద్రంలో కుజుడు కేంద్రంలో ఉన్నాడా అంటే లేదు. గ్రహము కేంద్రంలో ఉందా? లేదు. లేదు. స్టార్లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? లేదు. స్టార్లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? లేదు. స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? లేదు. ఉమ్. స్టార్లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? స్టార్లార్డ్ ఎవరు? గురువుడు. లేదు. గురువు. గురువు కేంద్రాధిపతి అయినాడు కదా. ఉమ్. కాబట్టి మూడవ రూల్ పాస్ అయింది ఇక్కడ. మూడో రూల్ కుజునికి ప్రకారం మూడవ రూల్, రవికి మూడవ రూలే, కుజునికి మూడవ రూలే పాస్ అయింది. ఉమ్. తర్వాత నెక్స్ట్ రూల్ ఏమి? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? లేదు. లేదు. గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? గ్రహము కేంద్రాధిపతితో చూడబడుతుందా? కుజుడు ఎస్ సార్. కుజుడు గురువు Yes, చేత sir. చూడబడుతున్నాడా? లేదు. గ్రహము కేంద్రాన్ని ఆక్రమణ అయ్యవరు లేడా? స్టార్లార్డ్ గురువు సార్. స్టార్లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? స్టార్లార్డ్ Yes, sir. కేంద్రాధిపతి లేదు. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి కుజుడికి. ఉన్నాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేదు. కాబట్టి రాలేదు. అట్లా దశమ కేంద్రంలో మూడు ప్లానెట్ దిగ్బలం చెందుతాయి. మనము 2 చూసినాం. ఇంకోటి ఎవడో ఉన్నాడు. ఎవడు? కేతు ఉన్నాడు సార్. కేతు. కేతువు. అయిపోయి కేతువుని ఒకటి చూద్దాం. కేతువు. కేతు వారి స్టార్లార్డ్ ఎవరు? కుజుడు. కేతు. కేతు లేదు. కుజుడు గుర్తుపెట్టుకోండి. గ్రహము కేంద్రంలో ఉందా? కేతువు కేంద్రంలో ఉన్నాడా? లేదు. లేడు. కేతువు స్టార్లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? కేతు స్టార్లార్డ్ లేడు. అయినాడా? స్టార్లార్డ్ మార్స్ కేంద్రం కాదు కదా. కాడు. ఇంకా 4వ సూత్రం గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? గ్రహము కేంద్రాధిపతితో కలిసి ఉందా? లేదు. గ్రహము కేంద్రాన్ని ఆక్రమించిన వారితో ఆక్రమణ లేదు. ఇక ఎవరు లేడు కదా. ఆక్రమంటే లేడు. స్టార్లార్డ్ కేంద్రాధిపతి చూడబడుతున్నాడా? స్టార్లార్డ్ కేంద్రాధిపతి కేతు యొక్క స్టార్లార్డ్ మార్సు గురువుతో చూడబడుతున్నాడా? లేదు. గురువు ఇడాడు. మార్సు ఉన్నాడు. సంబంధం లేదు. స్టార్లార్డ్ కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? స్టార్లార్డ్ కేతు యొక్క స్టార్లార్డ్ మార్సు కేంద్రాధిపతితో కలిసి ఉన్నాడా? లేదు. చెప్పా అంతే. ఇలా మీరు ప్రతి చార్ట్ ను చెక్ చేయాలి. లేదు. అంటే ఇంత నిశ్చితంగా స్టెప్ కాదు. చేస్తే వస్తుంది. బాబు మీరు చిట్టుకున్నా పర్వాలేదు, కష్టం చేయండి మాత్రం రాదు. వాస్తవంగా చెప్తే నక్షత్ర దిగ్బల లేదు. అనేది చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది మానవులను. ఎందుకంటే దగ్గర ఉన్నట్టుంటాయి అక్కడ. ఏమిటి ఇక్కడ అర్థమైతే మళ్ళీ చాలా సులభం. మీరు చూడండి, గమనించండి. ఇక్కడ కేంద్రములో ఫస్ట్ కేంద్రములో బుధ గురువులు, సెకండ్ కేంద్రములో చంద్ర శుక్రులు, 7th లేదు. కేంద్రములో శని రాహు. రాహువులు,
దశమ కేంద్రములో రవి కుజ కేతువులు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత అవి స్టాండర్డ్ అని. తర్వాత దానికి ఏం చేసినాడు ఇక్కడ వీళ్ళు ఆక్యుపేషన్ స్టార్ రాసుకున్నాడు, ఆస్పెక్ట్ తీసుకున్నాడు, కంజంక్షన్ అంటే ఈ 4 అధిక ప్రసంగం చేసినాం. ఈ 4 వల్ల కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్ లార్డ్, ఆస్పెక్ట్, కంజంక్షన్, ఆక్యుపేషన్. ఇది ఆ గ్రహాలకు వస్తే అయిపోయాయన్నమాట. 8 రూల్స్ వచ్చేస్తాయి అంతే. అందుకు మీరు ఈ 8 రూల్స్ నేను ఎట్లా సీరియల్ గా మీకు డిస్ప్లే చేసినానో అట్లనే చేయండి. అదే అలవాటు చేసుకోండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ లో కూడా అట్లనే ఇస్తాడు ఆయన. సాఫ్ట్వేర్ లో కూడా అట్లనే ఇస్తాడు.